Good morning, everyone. Welcome back to 14th. This is the 14th date and 16th day session. సో 16th డే ఇన్ 45 days ఛాలెంజ్లో మనం ఉన్నాం. సో ఈరోజు మనం ఇఫ్ క్లాస్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ క్లాస్ సో ప్రీవియస్ క్లాసెస్లో మనము పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇన్ కేస్ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టే ముందు క్లాస్ విని ఈ క్లాస్ వినండి. ఎందుకంటే సో కంటిన్యూటీ అనేది మనం బ్రేక్ చేయకూడదు. సో ఫస్ట్ క్లాస్ నుంచి మీరు వినండి. సో ఓకే, మీకు కార్డులో ఇక్కడ మీకు లిస్ట్ ఇస్తాను. ఛానల్కి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ వస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కింద మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. అక్కడ మీకు ఈ రిసోర్సెస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. అలాగే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, మీరు అందులో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ డిస్కషన్ అనేది చేసుకోవచ్చు. నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ ఎంటర్ ఉంటుంది అవర్ సబ్జెక్ట్. సో ఇఫ్ క్లాస్ అంటే, ఇఫ్ మీనింగ్ అంటే అయితే. అయితే సి మీరు పిలిస్తే నేను వస్తాను, మీరు పిలిస్తే నేను వస్తాను, మీరు అడిగితే నేను ఇస్తాను, మీరు అడిగితే నేను ఇస్తాను, నాకు హెల్ప్ చేస్తే నేను నీకు మళ్ళీ హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను మళ్ళీ నీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఈ సెంటెన్స్. మీరు పిలిస్తే నేను వస్తాను. ఇఫ్ యు కాల్ మీ, ఇఫ్ యు కాల్ మీ ఐ విల్ కమ్. నువ్వు పిలిస్తే ఐ విల్ కమ్. ఇఫ్ యు కాల్ మీ ఐ విల్ కమ్. ఇఫ్ యు ఇన్సల్ట్ మీ, ఇఫ్ యు ఇన్సల్ట్ మీ ఐ విల్ ఇన్సల్ట్ యూ. ఇఫ్ యు ఇన్సల్ట్ మీ ఐ విల్ ఇన్సల్ట్. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తే ఐ విల్ ఇన్సల్ట్ యూ. నేను కూడా నిన్ను ఇన్సల్ట్ చేస్తాను. ఇఫ్ యు టీచ్ మీ ఐ విల్ లెర్న్. నువ్వు నాకు ఇంగ్లీష్ నేర్పిస్తే నేను నేర్చుకుంటాను. ఇఫ్ యు టీచ్ మీ ఐ విల్ లెర్న్. ఇక్కడ చూడండి ఫార్మేషన్ సబ్జెక్ట్ ప్లస్ V1. సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 అది వచ్చేసి మనకు సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్లో ఉందన్నమాట. యాక్చువల్గా ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 అనమాట. సో ఈ వీటిని సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1. ఐ విల్ కమ్, ఐ విల్ ఇన్సల్ట్, ఐ విల్ లెర్న్. ప్రాబబుల్ కండిషన్, ప్రాబబుల్ కండిషన్ అనమాట. ప్రాబబుల్గా కండిషన్డ్. సో ఈ రెండు కాంబినేషన్లో మనం ఈ యొక్క సెంటెన్స్ అనేది మనం ఫామ్ చేస్తాం. ఇఫ్ యూ ఛాలెంజ్ ఐ విల్ ఛాలెంజ్ యూ. నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తే నేను నీతో ఛాలెంజ్ చేస్తాను అని మీనింగ్ వచ్చింది. ఇఫ్ యూ కనెక్ట్ విత్ మీ, నువ్వు నాతో కనెక్ట్ చేయఅయితే ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ. నేను అస్సలు మర్చిపోను. నువ్వు నాతో కనెక్ట్ అయ్యావు అంటే నేను జీవితంలో ఇంక మర్చిపోను. ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ. ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఫర్ 4 years, ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఫర్ 4 years, నువ్వు 4 సంవత్సరాలు కష్టపడితే యూ విల్ ఎంజాయ్ యువర్ 40 years లైఫ్. 40 year లైఫ్. యూ విల్ ఎంజాయ్ యువర్ 40 years లైఫ్. నీ యొక్క 40 సంవత్సరాల యొక్క జీవితం బాగుపడుతుంది, బాగుంటావు. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ యూ విల్ అచీవ్ క్విక్. ఒక్కసారి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు అది తొందరగా పొందగలుగుతావు. ఇఫ్ దే కమ్ బ్యా, ఇఫ్ దే కమ్ హ ఐ విల్ నాట్ కమ్. ఇఫ్ దే కమ్ ఐ విల్ నాట్ కమ్. వాళ్ళు వచ్చారంటే నేను అస్సలు రాను బా. ఇఫ్ దే విల్ ఇఫ్ దే కమ్ ఐ విల్ నాట్ కమ్. ఇఫ్ యు కమ్ ఐ విల్ కమ్. నువ్వు వచ్చావంటే నేను వస్తా. వాళ్ళు వస్తే నేను రాను బా. నువ్వు వచ్చావు అంటే నేను వస్తాను. ఇఫ్ యూ కమ్ ఐ విల్ కమ్. ఓకే, నెగిటివ్ వచ్చేసి ఐ వోంట్ కమ్. ఇఫ్ షీ ఇఫ్ షీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ షీ విల్ గెట్ ఆన్ ఇన్ హర్ లైఫ్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేస్తే షీ విల్ గెట్ ఆన్, ఆమె మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇఫ్ యు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్, ఇప్పుడు నువ్వు సొంత కాళ్ళపై నిలబడితే యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఎప్పుడైతే నువ్వు స్టాండ్ ఆన్ ఫీట్, నువ్వు సొంత కాళ్ళపై నిలబడతావో మీ పేరెంట్స్ చాలా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. ఇఫ్ యు సెటిల్ ఇన్ యువర్ లైఫ్, నువ్వు తొందరగా నీ లైఫ్లో సెటిల్ అయిపోతే యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, ఇదంతా మనకు ఇది కండిషనల్ టెన్స్ అంట. పిలిస్తే, అడిగితే, చేస్తే అంటే కండిషన్. ఇది అయితే ఇది అవుతుంది, ఇది అయితేనే ఇది అవుతుంది అనమాట. ఇది కండిషనల్ టెన్స్ అనమాట. నెక్స్ట్ మనము చూసేది నీవు పిలిచి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని. నువ్వు పిలిచి ఉంటే అంటే నువ్వు పిలిచి ఉంటే నేను వచ్చిండేవాడిని అంటే ఆల్రెడీ జరిగిపోయింది, ఆల్రెడీ ఇట్స్ కంప్లీటెడ్. నువ్వు పిలిచి ఉంటే నేను వచ్చిండేవాడిని. నువ్వు పిలిచి ఉంటే నేను వచ్చిండేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ,
ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. నువ్వు నన్ను పిలిచి ఉండి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ మీ ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ సెటిల్ ఇన్ మై లైఫ్. నువ్వు అప్పుడు నాకు సహాయం చేసి ఉండి ఉంటే నేను ఇక్కడ లైఫ్లో సెటిల్ అయ్యి ఉండేవాడిని. ఇఫ్ యూ ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ సెటిల్ ఇన్ మై లైఫ్. ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ సెటిల్డ్ ఇన్ మై లైఫ్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఇక్కడ మన గ్రామర్లో పాస్ట్ పర్ఫెక్ట్ని అని అంటాం. పాస్ట్ పర్ఫెక్ట్ అని అంటాము. గ్రామర్ ఏంటి చెప్తున్నాడు? గ్రామర్ యూజ్ చేయకండి అంటే మనము హై లెవెల్ గ్రామర్ నేర్చుకోవట్లేదు. మినిమల్‌గా మినిమల్ గ్రామర్. సి ఇఫ్ యూ కాంట్ ఇప్పుడు మనం మాట్లాడేదే గ్రామర్ అన్నమాట. బట్ మనకు తెలియదు. బట్ దాని గురించి తెలుసుకుంటే క్లారిటీ అనేది మనకు మెయింటైన్ చేయగలము. సో, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి3 పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వి3. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వి3. ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ మీ నువ్వు నన్ను హెల్ప్ చేస్తే ఐ వుడ్ హ్యావ్ సెటిల్ ఇన్ మై లైఫ్. నువ్వు నాకు సహాయం చేసి ఉండి ఉంటే నేను ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యి ఉండేవాడిని. సో దీన్ని మనం ఏమంటామంటే అన్ఫుల్ఫిల్డ్ స్టేట్మెంట్. అంటే గతంలో అది చేసి ఉండింటే అతను జరిగి ఉండేది. బట్ గతంలో చేయలేదు కాబట్టి అది జరగలేదు. కాబట్టి దీన్ని అన్ఫుల్ఫిల్డ్ స్టేట్మెంట్. సో ఈరోజు సెషన్లో మనము జస్ట్ ఇఫ్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ సెషన్లో దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, దీన్ని ఎలా మనము ప్రాక్టికల్గా తీసుకొని మన లైఫ్లో యూజ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎంటర్ ఇన్ టు ది అవర్ ఎటిమాలజీ మెథడ్ వర్డ్ పవర్ కల్ట్. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గ్రోయింగ్ ఇన్ ఆర్గానిక్ వే. సో ఎక్కువ